గురుభ్యో నమ. 26వ శ్లోకానికి విపుల భావాన్ని తెలియజేస్తూ క్రిందటి వీడియోలో త్వత్పతిరసో అనే పదాల యొక్క విపుల భావాన్ని, మహేంద్రీ వితతిరపి అనే యొక్క పదముల యొక్క విపుల భావాన్ని కూడా మనం గ్రహించుకున్నాం. మహాప్రళయ కాలంలో ఇంద్రుడు తన సహచరులైనటువంటి మనువులతో సహా సదాశివులలో లీనమైపోయి కాలగతిని పొందుతారు అనే విధంగా మనం తెలియజేసుకున్నాం. మహాప్రళయ సమయంలో ప్రతి పదార్థము మరొక పదార్థంతో కలిసి, ఆ పదార్థము మళ్ళీ మరొక పదార్థముతో కలిసి సకల సృష్టి కూడా కలిసిపోయి ఒక పదార్థముగా, బ్రహ్మతత్వముగా, బ్రహ్మ పదార్థముగా ఏర్పడుతుంది అనుకున్నాం. అలాగే సూర్యచంద్రులు ఏకమైపోయి, గ్రహములన్నీ సూర్యచంద్రులలో కలిసిపోయి, ఆ సూర్యచంద్రులు ఒకటైపోయి, వారు పంచబ్రహ్మలలో కలిసిపోయి, ఆ పంచబ్రహ్మలు ఒకటైపోయి తిరిగి త్రిమూర్తులలో కలిసిపోయి, ఆ త్రిమూర్తులుగా ముగ్గురుగా ఉండేటువంటి త్రిమూర్తులు ఒకటైపోయి తరువాత ఒకే శక్తిగా అయి ఆ మహాశక్తి మహా బిందు స్వరూపిణిగా మారుతుంది అనుకున్నాం. శివరూపం, శక్తి రూపం, బ్రహ్మస్వరూప రూపకం, త్రిపురాం పరమేశాని, మహాప్రళయ సాక్షిని అనే విధంగా చాలా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. మహాప్రళయ ప్రారంభమున పరమేశ్వరుడు, పరమేశ్వరి మాత్రమే ఉంటారు అన్న విషయంగా ఆ శ్లోక భావనగా మనం తెలుసుకుంటాం. అలాగే సోత సంహిత అనే గ్రంథంలో అసంఖ్య విలయమ్యాంతి బ్రహ్మాణః పండితోత్తమ అసంఖ్యా విష్ణవో రుద్ర అసంఖ్యా వాసవాదః ఏక ఏక శివః సాక్షాత్ సృష్టి స్థిత్యంత హేతవః అన్నారు. అంటే అనేక విష్ణువులు, రుద్రులు ఉండవచ్చును, కానీ ప్రళయాంతములు, ప్రళయ కాలములు మహేశ్వరుడు, మహేశ్వరి సాక్షిభూతులుగా ఉంటారు అనే విధంగా ఈ సూత సంహిత అనే గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామాలలో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే నామము ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చు. మహాప్రళయ జరుగుతున్న సందర్భంలో శివుడు మహాతాండవం చేస్తూ ఉంటాడు అని, ఆ మహాతాండవంకు జగదంబయే సాక్షి అనే విధంగా ఆ నామానికి భావనగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మహాప్రళయ సాక్షిని అనేటువంటి విషయాన్ని అనే నామాన్ని కూడా మనము ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చు. దుర్గా సప్తశతి లేక దేవీ సప్తశతి అనే గ్రంథంలో సృష్టి స్థితి వినాశానాం శక్తి రూపే సనాతని గుణత్రయే గుణమయే నారాయణి నమోస్తుతే అనే విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకానికి యంత్రముగా ఒక రాగి రేకుపైన కానీ, బంగారు రేకుపైన కానీ త్రిశూల వలయ, అర్ధవలయ, సమచతురస్రాన్ని పటములో చూపించిన విధముగా నిర్మించుకొని ఆ యంత్రానికి
అమావాస్య నాడు పూజ చేసి ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పారాయణం చేసి బెల్లముతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యముగా నివేదన చేసి తరువాత ఈ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి సర్వార్థ సిద్ధి జరుగుతుంది అనే విషయంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. మరొక పద్ధతిగా ఆ యంత్రాన్ని 60 దినములు పూజ చేస్తూ ఈ 60 రోజులు ప్రతి దినము కూడా ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పారాయణం చేస్తూ ప్రతిదినము బెల్లం పరమాన్నాన్ని నైవేద్యముగా సమర్పించుకుని 60 రోజులు అయిపోయిన తర్వాత ఆ యంత్రాన్ని కంఠమున ధరించిన వారికి సకల శత్రు జయము లభిస్తుంది అన్న విషయంగా కూడా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనితో 26వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయింది. మరొక శ్లోకంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.